భాషా భాగాలు గురించి తెలుసుకుందాం. భాషా భాగాలు 5. 1 నామవాచకము, 2 సర్వనామము, 3 క్రియ, 4 విశేషణము, 5 అవ్యయము. నా పేరు నామవాచకం. నేను భాషా భాగాల్లో మొదటి దానిని. నేను పేర్లను గురించి తెలియజేస్తాను. ఉదాహరణ: చెట్టు, తాజ్మహల్, సీత, చిలుక, నంద్యాల. పేరు సర్వనామము. నా పేరు సర్వనామం. నేను భాషా భాగాల్లో 2వ దాన్ని. సర్వనామము పేర్లకు బదులుగా ఉపయోగం. ఉదాహరణ: అది, అవి, ఆమె, అతను. నా పేరు క్రియ. నేను భాషా భాగాల్లో 3వ దాన్ని. నేను పని గురించి తెలియజేస్తాను. ఉదాహరణ: పరిగెత్తాను, త్రాగాను, ఆడాను, తిన్నాను, నిద్రించాను. నా పేరు విశేషణం. నేను భాషా భాగంలో 4వ దాన్ని. నామవాచకంలోని సర్వనామంలోని ప్రత్యేకతను తెలియజేస్తాను. ఉదాహరణ: లోతైన, పొడవుగా, అందంగా, ఎర్రని, తీయగా. నా పేరు అవ్యయం. నేను భాషా భాగాల్లో 5వ దాన్ని. లింగ వచన విభక్తుల చేత మార్పు చెందిన పదాలను అవ్యయము అంటారు. ఉదాహరణ: అయ్యో, ఆహా, ఓహో, ఔరా, భలి. ధన్యవాదాలు.